నెల్లూరు నగరం ఎస్వీజీఎస్ కళాశాల ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 4కి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల స్పాట్ లో జరిగిన సంఘటనలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు సమీపంలోని జాతీయ రహదారిలో మరణ మృదంగం మోగింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ఓ వాహనాన్ని తప్పించబోయి రొయ్యల లోడ్తో వస్తున్న కంటైనర్ ఢీకొనటం వల్లే జరిగింది. ఎస్వీజీఎస్ కాలేజీ సమీపం నుంచి వస్తున్న బాలాజీనగర్ రోడ్లో ఓ వాహనం జాతీయ రహదారిని క్రాస్ చేసేందుకు వేగంగా వచ్చింది. చెన్నై నుంచి రొయ్యల లోడ్తో వస్తున్న కంటైనర్ తప్పించబోయి లెఫ్ట్కు తిప్పటంతో అక్కడున్న 3 ద్విచక్ర వాహనాలను తొక్కుకుంటూ మొక్కజొన్న కండలు అమ్ముతున్న ప్రాంతం వైపు వెళ్లి వేగంగా నిద్ర గన్నేరు చెట్టుకు ఢీకొని రోడ్డు పతిలో దిగి నిలబడిపోయింది. కంటైనర్ లోపలికి నిద్ర గన్నేరు ఒకవైపు ఉన్న భారీ కొమ్మ దూసుకుని వెళ్ళింది. దీంతో కంటైనర్ ముందు భాగం భారీగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో అల్లీపురం సిరి గార్డెన్ కు చెందిన వట్టూరు సురేష్, అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ పీఈటీ టీచర్ ఎస్కే కాజా నజీం మొహిద్దీన్, ఆయన కుమారుడు ఎస్కే నజీం అలీ, సచివాలయ శానిటరీ సిబ్బందిగా పనిచేస్తున్న ఎస్కే ముజాహిద్దీన్ అలీ మృతి చెందారు. ఈ సంఘటనలో రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు అమ్ముకుంటున్న ఎన్టీఆర్ నగర్ కు చెందిన మల్లికార్జున్లకు గాయాలయ్యాయి. ఎన్టీఆర్ నగర్ లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న ఇందుకూరుపేటకు చెందిన ఈదూరు అనిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అనిల్, మల్లిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల, ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, వెంకటరెడ్డి, లా అండ్ ఆర్డర్ సిఐలు సాంబశివరావు, వేణుగోపాల్ రెడ్డి, కోటేశ్వరరావు, ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి తదితరులు బాధితులను పరామర్శించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పచెప్పనున్నారు. 11th నవంబర్ మధ్యాహ్నం ఎస్వీజీఎస్ కాలేజ్ జంక్షన్ దగ్గర నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇక్కడ ఒక కంటైనర్ వెహికల్ ఓవర్ స్పీడింగ్ అండ్ తో వచ్చింది. అండ్ ఒక ముందుగా వస్తున్న ఒక వ్యక్తిని తప్పించడానికని సైడ్ గా వెళ్ళి అది ఒక మొక్కజొన్న పొట్ట అమ్ముకునే మనిషి వాళ్ళని అండ్ అక్కడ పార్క్ ఉన్న కొన్ని వెహికల్స్ అండ్ అక్కడ ఉన్న ట్రీని హిట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 3 ఫెటాలిటీస్, 3 చనిపోవడం జరిగింది. అందులో 2 ఐడెంటిటీస్ తెలుసు, ఇంకొకరిది తెలుసుకోవాల్సి ఉంది. అండ్ మొత్తం 4 ఇంజర్డ్ ఉన్నారు. వాళ్ళలో 2కి చికిత్స జరుగుతుంది. సో మేము తొందరగా అప్డేట్ ఇస్తాము. ఈ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాము అరికట్టడానికి. ఒకరికి ఇంకా తెలియదండి, 2 మాత్రం అల్లీపురం వాళ్ళండి. పేర్లు నేను ఇస్తాను, ప్రెస్ నోట్ లో ఇస్తాను. సూలూరుపేట నుండి ఒంగోలు వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మేము డీటెయిల్స్ కనుక్కుంటున్నాం. పద్మావతి నగర్ గ్రీన్ సిటీ సెంటర్ లో లారీ రావటం, మొక్కజొన్న కంకులు అమ్మే వాళ్ళని అది నెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే రోడ్డు కొంచెం సైడ్ కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పడుగు పోవడం పక్క పెంచినట్టు అర్జెంట్ గా రోడ్డు డెవలప్ చేయాలి. అదే రకంగా మన ఎంపీ గారు ముఖ్యంగా దాన్ని పూలుకోవాలి. మేరుడు ప్రభాకర్ రెడ్డి గారు దాని ఫైవర్ చేయాలి. అదే రకంగా బేదా మస్తాన్ రావు గారు, రాజ్యసభ సభ్యులు, మన మంత్రి నారాయణ గారు, ఆనవ రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పూలుకొని రోడ్డుని ఎక్స్టెండ్ చేసేది ఒకటి. మరొకటి
బైపాస్ అండర్ పాస్. ఇప్పుడు మొన్న అక్కడ మన సింహపుర హాస్పిటల్ దగ్గర ఒక బైపాస్ స్టార్ట్ చేయించారు మన ఎంపీ గారు, మంత్రి గారు అందరు కలిసి. అదే రకంగా ఇక్కడ రోడ్డు కూడా దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఎస్పీ గారు కాన్ఫరెన్స్ లో ఉన్నట్టున్నారు, ఎత్తడం లేదు. ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో పోలీసుని రోజు పెట్టాలి. ఎందుకంటే పోలీస్ జనాభాకి తగ్గ పోలీసు లేరు, ఇది వాస్తవం. పోలీసు ఒకనే తప్పు పట్టలేం, కానీ దాని తగ్గ మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాం, పోలీసు వ్యవస్థను పెంచాలి. ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయో ఆ జోన్ లో పోలీసులు పెట్టాలి. సీసీ కెమెరాలు కూడా ఈ మధ్య నారాయణ గారు చెప్పారు ఇంట్లో పెడతామని, అన్ని పెట్టాలి. ఎక్కువగా అండర్ పాస్ చేయాలి. వీటికి అన్నిటి తోటు నెల్లూరుకి రైల్వే లైన్ ఆ పక్క తూర్పు పడన ప్రాంతాలు కలిపేదానికి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా అవసరం. అది అనేక సందర్భాల్లో మేము అడుగున్నాం. దాని డిమాండ్ కూడా దాన్ని ఎక్కువ చేస్తాం. ఈరోజు 3 చనిపోయారు పాపం. వాళ్ళు ఎక్కడ కూడా ఇంకా పూర్తిగా రాలేదు. 2 అల్లిపురం అంటున్నారు. సరే, ఇప్పుడు హాస్పిటల్ కూడా వెళ్తాను. వాళ్ళకి ఏం చేయాలో ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. మంత్రి గారితో నారాయణతో మాడతాం. అదే రకంగా మా ఎంపీ గారితో ప్రభాకర్ రెడ్డి గారితో మాడతాం. వాళ్ళకి ఏం సాయం చేయాలో తప్పకుండా తక్షణ సాయం ఉంటుంది. హాస్పిటల్లో కూడా పూర్తిగా వారికి ఏం సేవలు అందించాలో ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడతాను. వాళ్ళకి అందించేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సానుభూతి చేస్తూ వారికి కుటుంబానికి భగవంతుడు ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ దురదృష్టకరంలో వరుసగానే వస్తుంది. మనం చూస్తే సంఘం దగ్గర, ఈ రోజు చూస్తే ఇక్కడ, నిన్న చూస్తే ఢిల్లీలో. ఒక దేశానికే సవాలయ్యే పరిస్థితి వస్తుంది. ఇది అందరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అందరం ధైర్యంగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే రోడ్డు పెంచాల్సిన అవసరం ఉంది. రోడ్డు 3 6 లైన్ చేయాలి తప్పకుండా. దానికి ఎంపీ గారు పార్లమెంటులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు పేదా మస్తాన్ రావు గారు, నెల్లూరు చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా కృషి చేయాలి. దానికి మంత్రి గారు నారాయణ గారు, ఆనం రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని గట్టిగా ప్రయత్నించి దీనికి ఒక రూపం తేవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను. వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వంతో మాట్లాడి, నారాయణ గారితో మాట్లాడి, వారికి హాస్పిటల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ కుటుంబాలను ఆదుకునేది కానీ అన్ని చూస్తామని చెప్పి పూర్తిగా ఆదుకుంటామని కూడా తెలియజేస్తాం. 2 రోజుల నుంచి ఫ్లైఓవర్ వస్తుంది, అది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా మన నారాయణ గారు చెప్పారు. నిన్న విపిఆర్ గారు కూడా అన్నిట్లో పెట్టారు. విపి గారు ఎవరైనా కలిచారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేశారు. శాంక్షన్ అయింది వాస్తవం. నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అన్నింటిలో కూడా పెట్టేస్తున్నారు. ఏ డేట్లు ఎవరైనా కలిసింది కూడా మంత్రి కూడా ప్రకటించారు, నారాయణ గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా అది వస్తుంది. దాంతో నా మరో డిమాండ్, ఇక్కడ కూడా అండర్ పాస్లు అక్కడక్కడ ఎన్టీఆర్ నగర్ దగ్గర ఇవన్నీ కూడా పెట్టేసి, అదే రకంగా నెల్లూరు ప్రజల చిరకాల కోరిక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, తూర్పు పడవన ప్రాంతాలను కలిపేది. పూర్తిగా ట్రాఫిక్ సమస్య, పెద్ద వాహనాలు వస్తే యాక్సిడెంట్లు చనిపోవటం జరుగుతుంది.